అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకు ఈజీగా సాంబార్ పెట్టుకోవటం చూపిస్తారండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక్క ఎండుమిరపకాయ వేసుకోవాలి. బాగా చిటపటలాడిన తర్వాత ఆనియన్సు, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకోవాలి చూడండి. నేను ఇద్దరికే కాబట్టి కొద్దిగానే చేసుకుంటాను. ఎక్కువ చేయను. ఒక పూట తింటే మళ్ళీ రెండో పూట తినరు మా వాళ్ళు కర్రీసు. అందుకని. చూడండి. బాగా మగ్గిపోయాయి చూడండి అన్నీ. ఏగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. మేము ఎక్కువ కూరగాయలు తినమండి. మునక్కాయ, క్యారెట్, ముల్లంగి, దోసకాయ, బెండకాయ వేసుకుంటాము. వంకాయ కూడా వేయనీయడు మా కొడుకు. అందుకని చెప్పి వేసుకొని బాగా వేపుకుంటున్నా చూడండి. బాగా వేపుకోవాలి. ఈ నూనెలోనే కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది చూడండి. ఎలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలబెట్టుకున్నా చూడండి. కలబెట్టుకొని తర్వాత పప్పులో నీళ్ళు వస్తాయి కదా, ఎక్కువ ఉడకబెట్టడం వల్ల నేను పప్పు అనేది బాగా ఉడకబెడతాను. ఆ నీళ్ళనే యూజ్ చేస్తాను సాంబార్లో. ఆ నీళ్ళతోనే ఉడికితే పప్పు అనేది బాగా రుచిగా ఉంటుంది సాంబార్లోకి. చూడండి, పప్పు, చింతపండు 2 కలిపేసి వేస్తున్నా చూడండి. చూడండి, కలబెట్టేసుకున్నాను. బాగా మరగనివ్వాలి. ఈ సాంబార్‌కి బాగా మరిగితేనే బాగా టేస్ట్ వస్తుంది. కాయలన్నీ ఉడికిపోయాయి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనము ఫస్ట్‌లో పసుపు వేసినప్పుడు వేద్దాం అనుకున్నాను. కానీ ఇది పప్పులో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత సాంబార్ పొడి వేసుకున్నాను. ₹5 ప్యాకెట్ ఒకటేసేసుకుంటాను నేను. సరిపోతుంది. లాస్టు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని టేస్ట్ చూసుకొని దించేసుకోవటమే. చూడండి ఎలా మరుగుతుందో చూడండి. కాసేపు మరగబెడుతున్నాను. చూడండి. ప్లీజ్. ఓకే. బాయ్ అండి.